గుంటూరు జిల్లా పల్నాడులో టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని అనుచరుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర అలజడి రేపుతోంది. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ముప్పన వెంకటేశ్వర్లను హత్య చేయడానికి మరో ఇద్దరు అనుచరులు వేసిన స్కెచ్ ను భగ్నం చేశారు పోలీసులు. ఎరపతినేని ఇద్దరు ముఖ్య అనుచరులను పట్టుకున్న పోలీసులు వారి నుంచి 3 తుపాకులు, 5 సెల్ ఫోన్లు, కార్ స్వాధీనం చేసుకున్నారు. ఎరపతినేని నామినేషన్ ఊరేగింపులో వెంకటేశ్వర్లను హతమార్చడానికి ప్లాన్ చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఎరపతినేని అనుచరుల మధ్య భూ వివాదంతో పాటు ఒక మహిళ విషయంలో వివాదం ఉంది. ఈ విషయాలే ముప్పన వెంకటేశ్వర్లు హత్య కుట్రకు దారితీశాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. మరింత లోతుగా విచారించాల్సి ఉందంటున్నారు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు. ఆ సమయంలో ఆ ప్రొసెషన్లో ఒక అఫెన్స్ చేయాలనుకున్నారు ఒక 3 వ్యక్తులు. అయితే అది కుదరకపోవడం వల్ల వీరు వేరే ప్లాన్ తయారు చేసుకుని ముందుకు పోతున్నారు. వాళ్ళ దగ్గర కొన్ని మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారం మేరకి నిన్న రాత్రి 11:30 పిడుగురాళ్లలో సితారా లాడ్జ్ దగ్గర పోలీస్ శాఖ ఒక 2 వ్యక్తుల్ని అనుమానాస్పద స్థితిలో ఉండగా పట్టుకుంది. అందులో ఒకరి పేరు శివకృష్ణ, మరొకరి పేరు పూర్ణచంద్రరావు. వారిని అదుపులో తీసుకునేసి వారి దగ్గర 2 తుపాకులు ఉన్నాయి. వారిని అదుపులో తీసుకుని నల్లబోతుల శ్రీనివాసరావు అనే మరొక వ్యక్తిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ 3 దగ్గర నుంచి కూడా 3 తుపాకులు, అందులో 2 8mm రివాల్వర్స్, అవి కూడా నాటు తుపాకులు, అదేవిధంగా ఒకటి .38 రివాల్వర్, ఇవి 2 కూడా 8mm తప్పంచాలు 2, .38 రివాల్వర్ ఒకటి, ఈ 3 కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 14 రౌండ్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. 5 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. 2 మోటార్ సైకిల్స్ని, ఒక స్కోడా కార్ని వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ₹1,00,000 డబ్బులను కూడా వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, ఏం జరుగుతోంది, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఇప్పటి వరకు ఎస్పీ వ్యాఖ్యలు విన్నాం. మొత్తంగా అయితే పల్నాడులో ఉన్నటువంటి గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ అనుచరుల మధ్య గ్యాంగ్ వార్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా మొత్తం పల్నాడు ప్రాంతాన్ని పెట్టుకునే రాజ్యం వెళ్తున్న పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. అక్రమంగా మైనింగ్ చేయడంతో పాటు సెటిల్మెంట్లు, దందాలు నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే అనుచరుల మధ్యనే ఇప్పుడు గ్యాంగ్ వార్ స్టార్ట్ అయింది. వీరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకరినొకరు హతమార్చుకునేంత వరకు కూడా పరిస్థితి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకి ప్రధాన అనుచరుడు అయినటువంటి ముప్పన వెంకటేశ్వరరావుని హతమార్చడానికి మిగతా 3 అనుచరులు కూడా ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో ముప్పన వెంకటేశ్వరరావుకి మరొక అనుచరుడు ఎవరైతే ఉన్నారో నల్లబోతుల శ్రీనివాస చౌదరి, వీరిద్దరి మధ్య కూడా 8 ఎకరాల స్థలానికి భూమికి సంబంధించిన వివాదం కొనసాగుతుంది. దాంతో పాటు ముప్పన వెంకటేశ్వరరావుతో పాటు అవతల శివకృష్ణ చౌదరి అనే మరొక యువకుడి మధ్య ఒక యువతికి సంబంధించిన వ్యవహారంలో వివాదం ఉంది. దీంతో ఈ శత్రువులిద్దరూ కలిసి మిత్రులుగా మారిపోయారు. వీరిద్దరూ కలిసి ముప్పన వెంకటేశ్వరరావుని హతమార్చాలని పక్కాగా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే మొత్తం 3 తుపాకులను తెప్పించడం జరిగింది. దాంతో పాటు 14 బుల్లెట్లు కూడా తీసుకురావడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో నిన్న ఎరపతినేని శ్రీనివాస నామినేషన్ వేశారు. నామినేషన్ వేసే క్రమంలో ఆ ర్యాలీలోనే అతన్ని హతమారిస్తే ఖచ్చితంగా వ్యవహారం అంతా కూడా ప్రత్యర్థుల మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి మన చేతికి రక్తం అంటదా అన్న కోణంలో వీరంతా కూడా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే నిన్న ఎరపతినేని శ్రీనివాసరావు ర్యాలీ జరుగుతున్న సమయంలో ముప్పన వెంకటేశ్వరరావుని చంపేయాలని ప్లాన్ చేశారు. అయితే అదృష్టవశాత్తు ముప్పన వెంకటేశ్వరరావు కొద్దిసేపు మాత్రం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పక్కన నిలబడి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అతని కుదరలేదు. అయితే మరొకసారి ప్లాన్ చేసుకోవాలనుకున్న సమయంలో ఇప్పుడు పోలీసులు సహకారంతో మొత్తం 3 అభివృద్ధిస్తున్నారు. దాంతో పాటు ₹1,00,000 నగదు కారును కూడా స్వాధీనం చేస్తున్న పరిస్థితి ఎక్కడ కొనసాగుతుంది. రైట్ రవీందర్.